ఇదే అక్బరుద్దీన్ ఓవైసీకి 3 రోజుల క్రితం పాత బస్తీలో ఒక హనుమాన్ దేవాలయాన్ని, ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ దేశంలోకి ఇల్లీగల్గా చొరబడినటువంటి ఒక వ్యక్తి, ఇది నేను చెప్పలేదు, నిన్ననే భాగ్యనగరం పోలీసులు 3 రోహింగ్యాలను అరెస్ట్ చేసినామని చెప్పినారు. ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు. ఈ 3 వీళ్ళు భారతదేశ పౌరులు కాదు, రోహింగ్యాలు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆలోచించుకోవాలి, ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే భాగ్యనగరంలో అనవసరంగా ప్రవేశించి ప్రశాంతంగా ఉన్నటువంటి భాగ్యనగరంలో మత ఘర్షణలకు కారణమవుతున్నటువంటి రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుంది మీ ఎంఐఎం పార్టీ, అవునా కాదా ఒకసారి ఆలోచించు. నిజంగా మీకు పాత బస్తీ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, ఎంఐఎం పార్టీ నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింల బాగు కోరుకుంటున్నటువంటి పార్టీ అయితే, అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు ముందుకొచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి మా భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక, మేము శాంతియుత సహజీవనం చేద్దామనుకుంటున్నాం, అందుకని గార్డెన్లో అపార్ట్మెంట్లు కూలగొట్టి గాంధీ తాత బొమ్మ ఎందుకు పెడతావు ముఖ్యమంత్రి, తీసుకొచ్చి మా భాగ్యనగరంలో పాత బస్తీలో గాంధీ తాత బొమ్మ పెట్టు, ఇక మా సల్కం చెరువులో మేము కట్టిన కాలేజీ చుట్టూ కూడా జాగుంది, అయ్యా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ గాంధీ తాత బొమ్మ పెట్టేందుకు అనుమతి ఇయ్యండి అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి భాగ్యనగరం శాంతియుతంగా ఉండాలనుకుంటుంది, పాత బస్తీలో ఉన్నోళ్ళు మా వాళ్ళంతా గాంధీ తాత వారసులు, మేము ఎప్పుడు హింస చెయ్యము, ఎవరి మీద దాడి చెయ్యము, మేము శాంతియుత వాతావరణంలో బతకాలంటున్నాము, కాబట్టి సల్కం చెరువులో మేము భూమి కబ్జా చేసి కాలేజీ కట్టుకుంటే అటు రంగనాథ్ గారు మాట్లాడారు, ఇటు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కాబట్టి అక్కడెక్కడో కట్టుకున్న అపార్ట్మెంట్లలో పేదోళ్ళ అపార్ట్మెంట్లు కూల్చే బదులు ఈ సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టుండ్రి, మా వాళ్ళంతా గాంధీకి వారసులుగా బతుకుతారు అని చెప్పి అక్బరుద్దీన్ గారు ఇలా సల్కం చెరువు కాడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పెద్దల్ని, హైడ్రా కమిషనర్ గారిని పిలిచి సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టమని చెప్పు.